ఏపీ హోంమంత్రి అనిత గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆ పదవికి ఆమెకి కూడా మంచిది కాదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, మనం సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాటలు ఎందుకు వైరల్ అవుతున్నాయో చూపించే ముందుగా వీడియోని ఒక్కసారి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వీడియో ఎక్కువ లైకులు కొడితే ఎక్కువ మంది కూడా మన గొంతు చూడగలుగుతారు. రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవరు ఎటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మన విశ్లేషణల ద్వారా ఖచ్చితంగా కళ్ళకు కట్టేటట్లు చూపిస్తాం. అందుకే నా వీడియోలను షేర్ చేయండి, లైక్లు చేయండి, 10 మంది చూసేటట్లు మీరే ముందుకు తీసుకెళ్ళాలి, ఆశీర్వదించాలి. ముందుగా హోంమంత్రి అనిత గారు ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం. మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా, కనీసం మార్పు లేకుండా తిరిగి ఇంకొక రకమైన ఉన్మాదానికి తీసుకొచ్చి యువతని బలి చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తున్నావంటే అసలు నువ్వు, నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. మళ్ళా తిరిగి 11 సీట్లకి ప్రజలు ఇచ్చినా కూడా ఈ రోజుకి కూడా బుద్ధి లేకుండా. చూడండి ఎంత నోటికి అదుపు లేకుండా హోంమంత్రిగా మాట్లాడుతున్నారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వాళ్ళు పొట్టేళ్ళు కోసి ఆ పొట్టేళ్ళ బ్లడ్ని ఆ పోస్టర్లకి అభిషేకం చేశారట. అది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉంటుందా? పోనీ జగన్మోహన్ రెడ్డి మీరు ఈ విధంగా చెయ్యండి అని చెప్పే వ్యక్తి కార్యకర్తలకు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పే అవకాశం ఉందా? ఇప్పటికీ కూడా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి చాలామంది కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని కలిసి కూడా ఉండరు. ఆయన ఏం మాట్లాడుతాడో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో 90% ఎవరికి కూడా తెలియదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం వాళ్ళని ఆ పని చేయించింది. గత ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో చంద్రబాబు గారి పోస్టర్ కూడా ఇంతకన్నా ఎక్కువగా బాలకృష్ణ పోస్టర్కి, చంద్రబాబు గారి పోస్టర్లకి పొటేళ్లు నరికి ఆ తలలు వాళ్ళ పోస్టర్లకి వేలాడదీశారు, దండగా కట్టారు. మరి అది తప్పుగా లేనిది ఇది మాత్రం మీకు తప్పుగా కనపడిందా? జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయించాడా? జగన్మోహన్ రెడ్డికి బుద్ధి లేదా? జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి అని అంటారా? ఏం మాట్లాడుతున్నారు అనిత గారు? కనీసం ఒక హోంమంత్రి పదవికి వన్ని తెచ్చే విధంగా నోట్ని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి కదా. ఇంత అధ్వానంగా ఈ విధంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని అదుపు లేకుండా మాట్లాడుతారా? పార్టీ కార్యకర్తలు ఎవరో చూస్తే అసలు ఆయన చూశాడో లేదో కూడా తెలియదు. ఆ వీడియోని ఆయన చూశాడో చూడలేదో కూడా ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో ఏం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి తప్పేనా? ఆయన అభిమానులు ఆయన పైన ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో కూడా ఇంతకన్నా ఘోరంగా పొట్టేళ్ళ తలకాయలు చంద్రబాబు పోస్టర్కి, బాలకృష్ణ పోస్టర్కి వేలాడదీశారు కదా, దండగా వేశారు కదా. మరి ఆ రోజు మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడలేదు? 11 సీట్లు వచ్చాయి అని అంటున్నారు కదా. గట్టిగా మీకు ఒక సమాధానం చెప్తాను. ఆ 11 సీట్లు వచ్చిన వ్యక్తి మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా తీసుకునే ధైర్యం చేస్తారా? అలా ఎవరైనా చేస్తే వాళ్ళని జైలుకి పంపిస్తాను అని చెప్పిన ఒకే ఒక మాటకు 11 సీట్లు వచ్చిన వ్యక్తిని చూసి రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ప్రైవేటీకరణకు ముందుకొచ్చి తీసుకోవడానికి భయపడుతున్నారంటే ఆ 11 సీట్లు వచ్చిన వ్యక్తి ఎంత పవర్ఫుల్ మ్యానో మీకేమైనా అర్థమవుతా ఉందా? ఆ 11 సీట్లు వచ్చిన వ్యక్తి ఒక మాట చెప్తే ఆ పక్క ఎలా జనాలు రియాక్ట్ అవుతారు అన్నది ఈ పాటికే ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ 11 సీట్లు వచ్చిన వ్యక్తిని చూసి మీరు ఇంతలా భయపడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటే 11 సీట్లే కదా వచ్చింది. ఎందుకు అంతలా భయపడిపోతారు? ఎందుకు అంతలా కంగారు పడిపోతారు? ఎందుకంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతారు? ప్రజాస్వామ్యం కదా ఇది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చా? మానవత్వం గురించి మాట్లాడతారా?
బుద్ధుందా అంటారా మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని? ఏం మాట్లాడుతున్నారు మీరు? అధికారం కంటిన్యూగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా హోంమంత్రి అనిత గారు? ప్రజాస్వామ్యంలో ఎలా మాట్లాడాలో ఒక టీచర్ అమ్మగా మీకు తెలీదా? టీచర్ అమ్మ నుండి రాజకీయాలలోకి వచ్చి హోంమంత్రి పదవి చేపట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలో మీకు తెలీదా? మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా? ఇదేనా ప్రజాస్వామ్య విలువల గురించి మీరు ప్రజలకు చెప్పేది? మీరు చేస్తే పుణ్యకార్యం, వాళ్ళు చేస్తే పాపకార్యాలా? అభిమానులు ఒక నాయకుడి పైన అభిమానంతో చేసిన పనికి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని నోటికి వచ్చినట్లు తిడతారా? ప్రజలే మీ కామెంట్ల రూపంలో హోంమంత్రి అనిత గారు మాట్లాడిన మాటలు సబబేనా? ప్రజాస్వామ్యబద్ధంగా ఆమె మాట్లాడారా? మీరే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.